అది కరిగిద్ది. లావు గడ్డలు ఉన్నాయి కదా, నానుతా ఉంటే త్వరగా కరిగి మళ్ళీ పొయ్యి మీద పెట్టే త్వరగా అయిపోయింది. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చలిమిడి చేయటం చూద్దామండి. చలిమిడి చేయటం అంటే కొంచెం కాదు, 25 కేజీల బియ్యంతో చలిమిడి చేస్తున్నామన్నమాట. 25 కేజీల బియ్యంతో అంత ఎందుకు అనుకుంటున్నారా? అయితే శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి వారి దేవస్థానం అండి. భద్రావతి అమ్మవారికి ఆషాఢం సారె జరుపుతున్నామన్నమాట. వచ్చిన ముత్తైదువులందరికీ తాంబూలం ఇవ్వాలి కదా, అందులో చలిమిడి, పసుపు, కుంకుమ, గాజులు, చలిమిడి, చిల్లక, తాంబూలం ఇవన్నీ కలిపి తాంబూలంగా ఇస్తాం కదా వచ్చిన ముత్తైదువులకి. ఆ విధంగా ఇక్కడ చలిమిడి చేస్తున్నాము. ఈ చలిమిడికి కావలసిన పదార్థాలు చూద్దామండి. 25 కేజీలు బియ్యం బస్తా, ఆ తర్వాత 18 కేజీలు బెల్లం కొట్టి మొత్తం ఒక గిన్నెలో వేసాము, కరగ పెడుతున్నాం అనమాట. అయితే ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇంకొక దానిలో వడకడతాము. అప్పుడు పాకం రావటానికి పొయ్యి మీద పెడతాము. ఇదైతే ఊరికినే కరగ పెడుతున్నాము. ఆ తర్వాత 18 కేజీలు బెల్లం, 4 కేజీలు ఎండు కొబ్బరి సన్నగా ముక్కలు తరిగి వేపుతున్నాము. తర్వాత 1 కేజీ జీడిపప్పు, 4 కేజీలు నెయ్యి, యాలుక్కాయల పొడి 150 గ్రాములు యాలుక్కాయల పొడి. ఈ విధంగా మొత్తం వేసి ఈ చలిమిడిని అయితే చాలా బాగా తయారు చేసాము. చాలా అంటే వచ్చింది లేనిది అనేది ఒక ప్లేట్లో నీళ్లు పోసుకొని అందులో ఈ పాకం వేసి చూస్తున్నారు. పాకం వస్తే కనుక మనకి బెల్లం ముద్ద కడుతుంది. ప్లేట్కేసి కొట్టినట్లయితే మనకి శబ్దం వస్తుంది అనమాట. అప్పుడు పాకం వచ్చినట్లే. మరీ ముదురు పాకం అయితే పట్టకూడదండి, గట్టిగా అయిపోతుంది చలిమిడి. అందువల్ల కొంచెం లేతగానే వెంటనే పాకం వచ్చిన వెంటనే బియ్యపిండి వేసేస్తున్నారనమాట. అయితే ఇది తిప్పాలంటే ఆడవాళ్ళ వల్ల కాదండి, చాలా కష్టం, ఎక్కువగా ఉంటుంది కదా. మేము ఎంతమందిని తిప్పినా సరిగా తిప్పలేకపోయాము. ఇక్కడ అన్నయ్య గారు తిప్పుతున్నారు. ఈ చలిమిడి చేసేటప్పుడు, ఇంత చలిమిడి చేసేటప్పుడు ఖచ్చితంగా మగవాళ్ళు అనేది ఉండాలి. మనం అస్సలు తిప్పలేమన్నమాట. పాకం పట్టడం, బెల్లం కొట్టడం అదంతా ఓకే, కానీ తిప్పడానికైతే మగవాళ్ళు ఉండాల్సిందే. ఈ విధంగా తయారు చేసామండి చలిమిడి. 4 కేజీల నెయ్యి కూడా వేసేసాము. చాలా బాగుంది చలిమిడి. ఇంకా ఇక్కడ ముద్దలు చేసి పెడుతున్నాము. చేసిన తర్వాత ఒక 2 గంటలు అలా, 1 గంట సేపు కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇంకా ముద్దలు చేసేసి ఈ విధంగా అమ్మవారికి సారెలో వేసే ఐటమ్స్ మొత్తం ప్యాకింగ్ చేస్తున్నాం అన్నమాట. అందరం ఒకేసారి కూర్చుంటే తొందరగా అయిపోతుంది కదా, ఆ విధంగా అందరం ఒకేసారి కూర్చొని ప్యాకింగ్స్ చేస్తున్నాము. చలిమిడన్నీ కొంచెం చిన్న చిన్న ముద్దలు చేసేసి ఒక కవర్లో వేసేసాము. విడిగా అలా వేస్తే బాగుండదు కదా, ఒక కవర్లో వేసేసి ఇంకా మిగతాయన్నీ అమ్మవారికి కావాల్సిన పసుపు, కుంకుమ, పసుపు తాడు, గాజులు, చిల్లక, నల్ల పూసలు, ఎర్ర పూసలు ఇవి మొత్తం కూడా ఒక ప్యాకింగ్ చేసేసి ఇవి మొత్తం మళ్ళీ ఇంకొక కవర్లో వేస్తున్నాము. ఇంకా ఎక్కడా కలిసిపోకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. మొత్తం 400 ప్యాకెట్స్ అయితే తయారు చేసామండి. 450.
అలా అలా అయినాయి అన్నమాట. వచ్చిన ముత్తైదువులందరికీ చక్కగా అమ్మవారి తాంబూలం అందింది. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అమ్మవారి తాంబూలం అందుకున్నందుకు. ఆషాఢ మాసంలో సమర్పించే సారీ కొంచెం పెద్దగా చెప్పండి మేడం. భద్రావతి అమ్మవారికి ఆషాఢ మాసంలో సమర్పించే సారీ. గాజులు, పసుపు, కుంకుమ, తమలపాకు, వక్క, పండు, చిలక, చలిమిడి, పసుపు దారము, నల్ల పూసలు, నల్ల పూసలు అమ్మవారికి సారీ కింద ఇవి సమర్పిస్తుంది. అవి కవర్స్లో వేస్తే కవర్ చూపించండి ఇప్పుడు ఫైనల్గా. వాళ్ళైతే కవర్లో వేస్తున్నట్టు చూపించండి. ఓకే ఓకే ఓకే. అన్ని కవర్లు వేసిస్తాము. అన్ని కవర్లు వేసిస్తారు. అన్ని ఆ కవర్లు గిన్నెలు బాగున్నట్టున్నాయి. నాగేశ్వరి చూడు ఏం చేస్తున్నారు. శ్రీ భద్రావతి అమ్మవారికి సారెకి సంబంధించిన వస్తువులు ప్యాక్ చేస్తున్నారు. ప్యాకింగ్ చేస్తున్నారు. రండి 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 రండి. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరే మీ రామనామము. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరే మీ రామనామము. రామ రామ రామాయణచు రామనామము, మీరు రామ భజన చేయండి రామనామము. రామ రామ రామాయణచు రామనామము, మీరు రామ భజన చేయండి రామనామము. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరే మీ రామనామము. సర్వమంత్ర సారమండి రామనామము, మీరు సాధించి చూడండి రామనామము. సర్వమంత్ర సారమండి రామనామము, మీరు సాధించి చూడండి రామనామము. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరే మీ రామనామము. అందరాని ఫలమండి రామనామము, మనం అందుకుంటే మోక్షమండి రామనామము. అందరము చేయవచ్చు రామనామము, మనకు ఆనందమిచ్చునండి రామనామము. అందరాని ఫలమండి రామనామము, మనం అందుకుంటే మోక్షమండి రామనామము. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరే మీ రామనామము. గౌరీ శంకరులు చెప్పిన రామనామము, వారు నిత్య జపము చేయుచుందురు రామనామము. గౌరీ శంకరులు చెప్పిన రామనామము, వారు నిత్య జపము చేయుచుందురు రామనామము. జాతి భేదము లేదండి రామనామము, జ్యోతి స్వరూపమండి రామనామము. జాతి భేదము లేదండి రామనామము, జ్యోతి స్వరూపమండి రామనామము. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరే మీ రామనామము. పలకండి పలకండి రామనామము, మీరు పలకమంటే పలకరే మీ రామనామము. ఓం జై శ్రీకృష్ణ.
చూశారు కదండి వీడియో. అమ్మవారి సారే కార్యక్రమం ఎంత ఘనంగా జరిగింది అనేది. అయితే మనం అమ్మవారిగా భావించి అమ్మవారికి వాయినం ఇవ్వాలి కదా. అందువల్ల ఇక్కడ 5 ముత్తైదువులకి భద్రావతి అమ్మగా భావించి వారి ఆశీర్వాదం తీసుకున్నామన్నమాట. చక్కగా వాళ్ళకి కుంకుమ, గంధము, పసుపు అన్నీ ఇచ్చి వాళ్ళకి చీర అమ్మవారికే పెట్టినట్లుగా సత్కరించి వాళ్ళ ఆశీర్వాదం మేము తీసుకున్నామన్నమాట. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అన్నట్లుగా అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చాము. చాలా అంటే చాలా బాగా జరిగిందండి ఈ కార్యక్రమం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవ.